మీకు ఇప్పుడు ఇలా ఇన్ఫినిటీ మిర్రర్ లాగా అనిపిస్తుందా? ఒక స్క్రీనే కనిపిస్తదా? నేను షేర్ చేసినప్పుడు ఒకటే కనిపిస్తుంది గదా! అంటే ఒక విండో అయితే ఇన్ఫినిటీలో ఆ! ఎళ్ళిపోతది. అదే ఈ సింగిల్ విండో అయితే సింగిల్‌గా ఉంది. ఇప్పుడు సింగిల్‌గానే ఉందిగా. ఆ! హ్మ్. ఇప్పుడు సింగిల్. ఓకే. ఓకే. సో, లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్‌లో మనకి డెవలపర్స్ చేసే టెస్టింగ్‌ని ఏమంటాము? వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగే గానీ అసల టెస్టింగ్ ఆ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఆ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది టెస్టింగ్ టెక్నిక్. హ్మ్. నా వాయిస్ నాకే ఇనిపిస్తుంది. స్పీకర్‌లో ఉన్నాడు. ఆ! హ్మ్. ఓకే. కానీ ఆ వైట్ బాక్స్ టెస్టింగ్ ఏ లెవెల్‌లో చేస్తాం మనము? అది ఈ వాట్ ఆర్ సారీ. 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ నేమ్స్ చెప్పండి. హ్మ్. యూనిట్ టెస్టింగ్‌లో వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తాము. ఆ! కరెక్ట్. యూనిట్ టెస్టింగ్‌లో బ్రాంచ్ కవరేజ్ ఉంటది. వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్‌లో బ్రాంచ్ కవరేజ్ అండ్ డెసిషన్ కవరేజ్, స్టేట్మెంట్ కవర్. స్టేట్మెంట్ కవరేజ్. హ్మ్. అదే మనకి ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో ఏం ఎక్కువ టెస్ట్ చేస్తాము? అండ్ 2 కోడ్స్ ఐ మీన్ ఉంటాయి గదా! ఒక పేజ్ 2 కోడ్స్ ఇంటిగ్రేషన్ జేసినప్పుడు లేదా 2 డెవలపర్స్ కోడ్ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చూస్తాం. మోర్ దాన్ 1 డెవలపర్ కోడ్. హ్మ్. ఇద్దరుంది కాదు. ఒక టీమ్‌లో 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ యొక్క కోడ్. సో, ఏదైనా సరే ఇంటిగ్రేషన్స్ యాడ్ చేసుకుంటూ ఎళ్తుంటే ఆ ఫ్లోస్ కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తుందా లేదా అన్న కంటిన్యూయస్ ఫ్లోని వాలిడేట్ చేయడం ఇస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మరి సిస్టమ్ టెస్టింగ్‌లో ఏం చేస్తాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్‌లో వర్క్ అవుతుందా లేదా? లైక్ వెబ్ బ్రౌజర్, యాప్, ఆండ్రాయిడ్, మ్యాక్ అట్లాగా. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఆఫ్ అదొకటే కాదు. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఇంటిగ్రేషన్‌లో లాగిన్ నుండి రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అదొకటే చూస్తాం కదా! కానీ తర్వాత సిస్టమ్ టెస్టింగ్‌లో ఏంటంటే ల రిజిస్ట్రేషన్ నుండి పేమెంట్ వరకు మొత్తం ఎండ్ టు ఓకే. ఎండ్ ఎండ్ టు ఫంక్షనాలిటీస్ ఎండ్. ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ఆల్ డిఫరెంట్ వేస్. లైక్ యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీ అన్నీ చూస్తాము. హ్మ్. ఓకే. అండ్ నెక్స్ట్ మనము యాహ్! ఇప్పుడు సిస్టమ్ టెస్టింగ్‌లో మనం ఏ టెక్నిక్ వాడతాం? ఇప్పుడు డెవలపర్స్ ఏమో యూనిట్ టెస్టింగ్‌లోనేమో వైట్ బాక్స్ టెస్టింగ్ వాడతారు కదా! అలాగే టెస్టర్స్ సిస్టమ్ టెస్టింగ్‌లో దే యూజ్ బ్లాక్ బాక్స్ టెక్నిక్స్ అనమాట. బ్లాక్ సో, బ్లాక్ బాక్స్‌లో మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్, 2 బౌండరీ వాల్యూ అనాలిసిస్, డెసిషన్ టేబుల్, స్టేట్ ట్రాన్సిషన్ అండ్ యూజ్ కేస్. సో, ఒక్కొక్కటి చూద్దాము. సో, ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అంటే ఏంటి అంటే ఒకళ్ళు ఆఫ్ చేసుకోవాలబ్బా స్పీకర్. నాకు నాదే వినిపిస్తుంది. నాకు కాన్సంట్రేషన్ ఎటెళ్ళిపోతుంది. లేకపోతే ఓకే. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఒకళ్ళు. స్పీకర్‌లో పెట్టుకోండి. యాహ్! సో, ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్‌లో ఏమైద్ది అనేసంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది. ఓకే. మనం రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఫిల్ చేసేటప్పుడు ఏజ్ అడిగినప్పుడు మన ఏజ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నప్పుడు మనం అక్కడ నంబర్స్ ఎంటర్ చేయాలి అని ఉందనమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ 0-100 అని ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 కన్నా ఎక్కువ ఉండొచ్చు. బట్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 0-100 అని ఒక నంబర్ రేంజ్‌లోనే ఆ ఇన్‌పుట్ నంబర్ అనేది ఇవ్వాలి అని డెవలపర్ తయారు చేశాడు. సో, ఇప్పుడు అది ఓన్లీ ఇన్‌పుట్స్‌ని లైక్ ఇంటిజర్స్‌ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది నేను టెస్ట్ చేయాలనుకో. ఇప్పుడు నేను 0, 1, 2, 3, 4, 5 అలా 100 వరకు వెళ్ళాననుకో. నేను ప్రతి నంబర్ అలా ఇచ్చి నేను టెస్ట్ చేయలేను కదా! చాలా టైం పట్టేస్తది కదా! దాని బదులు మనం ఏం చేస్తాము అనేసంటే ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్‌లో మనకెప్పుడైనా ఒక టెస్ట్ డేటా రేంజ్ ఉన్నప్పుడు టెస్ట్ చేయడానికి దాన్ని ఈక్వల్ క్లాసెస్‌గా డివైడ్ చేస్తామంట.
అంటే ఇప్పుడు దీన్ని 0-50, 50-100 లేకపోతే 0-20, 20-40, 40-60, 60-80, 80-100. సో, అలా 5 డిఫరెంట్ క్లాసెస్‌లో డివైడ్ చేసుకొని ఎవ్రీ క్లాస్ నుండి ఒక ర్యాండమ్ నంబర్‌ని పిక్ చేస్తామనమాట. పిక్ చేసి ఇవేమో మన పాజిటివ్ సినారియోస్ అన్నీ కవర్ చేసేస్తున్నాయి కదా! అండ్ ఎడ్జ్ కేసెస్ అంటారనమాట. ఎడ్జ్ కేసెస్ అన్నా, నెగెటివ్ కేసెస్ జస్ట్ ఔట్‌సైడ్ ద బౌండరీస్ అన్నా లైక్ నెగెటివ్ థింగ్స్. ఇప్పుడు దీని ఫీల్డ్ ఏంటి 0-100 ఎంటర్ చేయాలి. అదే నేను మైనస్ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? అది ఎర్రర్ మెసేజ్ రావాలి. కదా! సో, అది హ్మ్. వస్తుందా రావట్లేదా అని వెరిఫై చేయడం కోసం నేను నెగెటివ్ సైడ్ లైక్ ఔట్‌సైడ్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ రేంజ్ కూడా మనం ఒక 2 నంబర్స్‌ని ఇస్తామనమాట. లైక్ లెఫ్ట్ సైడ్ ఔట్‌సైడ్ ద బౌండరీ అండ్ రైట్ సైడ్ ఔట్‌సైడ్ ద బౌండరీ. సో, అలా మొత్తం మనము ఎవ్రీ క్లాస్ నుండి ఒక్కొక్క ఇండివిడ్యువల్ నంబర్ తీసుకొని నెగెటివ్ నంబర్స్‌ని కూడా కలుపుకుంటే దట్ బికమ్స్ ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్. అండ్ వెరాస్ ఓకే. బౌండరీ వాల్యూ అనాలిసిస్‌కి వచ్చేసరికి ఏంటంటే సేమ్ టెస్ట్ డేటా రేంజే. కానీ ఇక్కడ మనం ఏం చేసాము ఈక్వల్ క్లాసెస్‌లో డివైడ్ చేసుకున్నాం కదా! దీనిలో అలా కాకుండా ఎడ్జ్ కేస్ మాత్రమే కన్సిడర్ చేస్తామన్నమాట. ఇప్పుడు 0-100 రేంజ్ అనుకోండి. సో, 0, 100 అండ్ ఒక జస్ట్ ఔట్‌సైడ్ ద బౌండరీ వాల్యూ అంటే 0 కన్నా జస్ట్ చిన్నది -1, 0 కన్నా జస్ట్ పెద్దది 1. అలానే ఇక్కడ 100 సైడ్ కూడా 100 కన్నా జస్ట్ చిన్నది, జస్ట్ పెద్దది 99 అండ్ 101. ఓకే. సో, ఇచ్చిన గివెన్ రేంజ్‌లో ఆ ఎడ్జ్ బౌండరీ నంబర్ దాంతో పాటు లెఫ్ట్ సైడ్ ఔట్‌సైడ్ ద బౌండరీ అండ్ రైట్ సైడ్ ఔట్‌సైడ్ ద బౌండరీ వాల్యూ జస్ట్ ఔట్‌సైడ్ ద బౌండరీ వాల్యూస్‌ని గనుక మనం కన్సిడర్ చేసుకొని ఈ టెస్ట్ డేటాతో టెస్ట్ చేస్తే మనం బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ కేసెస్ కవర్ అయిపోతున్నాయి కదా! సో, లైక్ దట్ వీ కెన్ సే వీ హ్యావ్ కవర్డ్ గుడ్ టెస్ట్ కవరేజ్ వచ్చినట్టు. లైక్ పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 కవర్ అయినాయి కాబట్టి. ఓకే. హ్మ్. అండ్ నెక్స్ట్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్‌కి వచ్చేసరికి ఏంటంటే మీరు ట్రూత్ టేబుల్ చూసారా చిన్నప్పుడు ఎప్పుడైనా? నాకొకసారి ఈక్వివాలెంట్ ఉంది కదా! ఒక్కసారి అది ఓపెన్ అక్కడ మనము అంటే మనం తీసుకున్నాం గదా! లైక్ ఈక్వల్ పార్టిషన్ చేసుకుంటాం గదా! హ్మ్. అంటే పార్టిషనింగ్ చేసుకున్నప్పుడు ప్రతి దాంట్లో ఇచ్చినప్పుడు ఒకవేళ మనం 0-20 ఇచ్చినప్పుడు ఆ నంబర్‌లో ఏదో ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్స్ మధ్యలో ఏదో ఒక నంబర్ ఇస్తే మనకది పర్ఫెక్ట్‌గా వస్తది. అంతే కదా? అంటే ఒక డేటా మొత్తాన్ని టెస్ట్ చేయలేం గాబట్టి జస్ట్ సమ్ ర్యాండమ్ డేటా పిక్ చేస్తున్నాం. కానీ మనం పిక్ చేసే ర్యాండమ్ డేటా ఎలా ఉండాలంటే అన్ని కేసెస్‌ని కవర్ చేసేలాగా ఉండాలి కదా! సో, యాహ్! ఇప్పుడు నేను ఇదే దాన్ని నేను 0-25, 25-75, 75-100 అలా కూడా రాసుకోవచ్చు. 25-50, 50-75. ఈ హ్మ్. డివిజన్ అనేది కంప్లీట్‌లీ మన చాయిస్. జస్ట్ ఈక్వల్ యాహ్! యాహ్! క్లాసెస్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క వాల్యూ పిక్ ఓకే. చేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఓన్లీ మనము పాజిటివ్స్‌కే చూస్తున్నట్టు కదా! నెగెటివ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం కదా! ఔట్‌సైడ్ ఇది వాలిడ్ డేటా అండ్ ఇన్‌వాలిడ్ డేటా. పార్టిషనింగ్ క్లాసెస్ కెన్ హావ్ బోత్ ద థింగ్స్. సో, ఇప్పుడు మనం ఇన్‌వాలిడ్ డేటా అంటే ఔట్‌సైడ్ దిస్ రేంజ్ కదా! హ్మ్. ఓకే. ఓకే. సో, అందుకని మనము ఔట్‌సైడ్ ద బౌండరీ ఇటొక నంబర్, అటొక నంబర్ ఏసుకున్నాము. హుహు. ఓకే. 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 క్లియరా? హ్మ్. హ్మ్. ఇది బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఓకేనా? బౌండరీ వాల్యూ ఓకే. హ్మ్. ఓకే. డెసిషన్ టేబుల్ అంటే నథింగ్ బట్ లైక్ ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ తెలుసా మీకు? ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటది. ఇచ్చినప్పుడు టీటీటీ అనే ట్రూత్ అండ్ ట్రూత్ ఉండే ట్రూ. యాహ్! సో, ఇది కూడా అలాంటిదే అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే లైక్ ఓన్లీ ట్రూ, ట్రూ అలా కాకుండా మనం అదే రాసే క్వెషన్ ఇలా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? వాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చావా? వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చావా? థర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అటెంప్టా? అప్పుడు నీకు సిస్టమ్‌కి యాక్సెస్ ఇవ్వాలా? 4 క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇన్వాలిడ్ ఐడీ ఇచ్చి, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి, ఆ థర్డ్ ఇన్వాలిడ్ అటెంప్ట్ కాకపోయినా కూడా వాడిది ఏమైపోవాలి? ఇన్వాలిడ్ ఐడీ కాబట్టి యాక్సెస్ టు సిస్టమ్ ఇవ్వకూడదు. ఓకే. అదే వాడు వాలిడ్ ఐడీ ఇచ్చి, వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి, ఇది థర్డ్ ఇన్వాలిడ్ అటెంప్ట్ అయినప్పుడు థర్డ్ ఇన్వాలిడ్ అటెంప్ట్‌లో లైక్ రైట్ పాస్వర్డే ఇచ్చాడు కదా! థర్డ్ అటెంప్ట్‌లో హ్మ్. రైట్ పాస్వర్డే ఇచ్చాడు. సో, థర్డ్ టైమ్‌లో రైట్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఫైన్. రైట్ పాస్వర్డ్ ఇచ్చాడు కాబట్టి లాగిన్ అయిపోవాలి. అదే ఒకవేళ నేను థర్డ్ అటెంప్ట్‌లో లాగిన్. కూడా ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తున్నాననుకో. హ్మ్. అంటే అది ఏ కేసు?
వ్యాలిడ్ ఐడీ ఇచ్చి, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి, థర్డ్ అటెంప్ట్‌లో వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినా సిస్టమ్ యాక్సెస్ అవుతుంది. అది యాక్సెస్ అవుతుంది. దట్స్ ఫైన్. ఇది ఫైన్. మనకి థర్డ్ అదే ఇన్వాలిడ్ అటెంప్ట్‌లో యెస్ ఉండాలి. పాస్వర్డ్‌లో నో ఉండాలి. ఇక్కడ ఎన్‌వై. కానీ ఇక్కడ ఎందుకు వీడు వై ఇచ్చాడు? ఐడీ ఇన్వాలిడ్, పాస్వర్డ్ ఇన్వాలిడ్, థర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అటెంప్ట్. అప్పుడు యాక్సెస్ టు సిస్టమ్ నో. తప్పిచ్చాడు ఈడిక్కడ. అదే కాదు ఇక్కడ లాస్ట్‌లో కూడా ఐ మీన్ ద ఎయిత్ రోలో కూడా సేమ్, ఎయిత్ కాలమ్‌లో కూడా సేమ్ వచ్చింది. ఎయిత్ కాలమ్ ఇక్కడ వ్యాలిడ్ ఐడీ ఇచ్చాడు. పాస్వర్డ్ వ్యాలిడ్. మళ్ళీ ఇక్కడ యాక్సెస్ టు సిస్టమ్ నో ఇచ్చాడు. ఇది ఈ కేస్ కూడా రాంగ్ ఇచ్చాడు యాక్చువల్‌గా ఈ ఎగ్జాంపుల్‌లోని. ఇక్కడ ఏంటంటే ఐడీ వ్యాలిడ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఓకే. కానీ ఇది నా థర్డ్ అటెంప్ట్. సో, పాస్వర్డ్ థర్డ్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ నేను బ్లాక్ కొట్టాడు. అయిపోవాలి కదా! సో, బ్లాక్ అవ్వకుండా ఇంకా యాక్సెస్ ఇస్తున్నట్టు రాసాడు. సో, ఇది తప్పు రాసాడు. ఓకే. ఇక్కడ ఇంకా ఉంది ఇక్కడ ఫైనల్‌దే. డౌన్ టేబుల్ లాస్ట్‌లో చేంజెస్. ఇది ఫైనల్‌దే. ఓన్లీ 5 టెస్ట్ కేసెస్ దట్ నీడ్స్ టు బి కొలాప్స్డ్ ఇంటూ ద డెసిషన్ అనమాట. ముందు అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ రాసేసుకున్నాడు. కానీ అందులో ఏవి కరెక్ట్ ఇన్వాలిడ్ ఉన్నాయి చూసారా? ఆ కేసెస్ ఏదైతే రాంగో అవి తీసేసాడనమాట ఇప్పుడు. సో, తీసేసి మనకి ఫైనల్‌గా ఇది రాసాడనమాట. సో, ఇవి యాక్షన్స్. ఈ 5 కదా వాడు రాసింది. ఈ 5 చూద్దాము. సో, వ్యాలిడ్ ఐడీ ఇచ్చి ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆ థర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అటెంప్ట్ కానప్పుడు యూజర్ ఏమవ్వాలి? పాస్వర్డ్ ఇన్వాలిడ్ కాబట్టి యాక్సెస్ ఉండకూడదు. ఓకే. ఈ రెండు కరెక్టే. వ్యాలిడ్ ఐడీ, వ్యాలిడ్ పాస్వర్డే. కానీ థర్డ్ అటెంప్టే. కానీ ఇది ఇది రిమూవ్ చేసేవి ఇవి. వై హస్ రిమూవ్డ్? ఇది వ్యాలిడ్ కేసే కదా! ఏదో పనికిమాలిన సైట్‌లో ఉంది. సర్లే బట్ జస్ట్ డెసిషన్ టేబుల్ అంటే ఇలా రాసుకుంటామనమాట. లైక్ వాట్ యెస్ ఆర్ నో అని రాసుకొని లాస్ట్‌లో మనకి ఏది వ్యాలిడ్ లైక్ రిజల్ట్ ఏంటి అనేది లాస్ట్ స్టేట్మెంట్లో ఉండిద్ది. మన స్టెప్స్ అన్నీ పైనుంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ లైక్ యెస్ ఆర్ నో అలా రాసుకుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అనమాట. దీన్ని మనం ఎక్కువ లైక్ రియల్ టైంలో మనమే రాయము. వి మెయిన్లీ యూజ్ ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అండ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఫర్ డెస్ డేటా పికింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఒక యూజర్ స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మారడము. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ యూజర్ నుండి ఇన్వాలిడ్ యూజర్గా మారడము. సో, అది ఎలా అంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ 3 టైమ్స్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే అతను అకౌంట్ లాక్ అయిపోవాలి. అది మన సినారియో. ఓకే. సో, ఫస్ట్ టైం నేను లాగిన్ చేసేటప్పుడు నేను ఒక వ్యాలిడ్ యూజర్గా లాగిన్ అవుతున్నాను. దట్ ఈజ్ మై యూజర్ స్టేట్. ఐఎమ్ ఏ వ్యాలిడ్ యూజర్. కానీ నేను నెక్స్ట్ రోజు వచ్చి లాగిన్ చేసేటప్పుడు నా పాస్వర్డ్ మర్చిపోయి నేను 3 టైమ్స్ కంటిన్యూస్గా ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చాను. అప్పుడు నేను ఏమైపోయాను? ఒక లాక్డ్ యూజర్ లేకపోతే బ్లాక్డ్ యూజర్ అయిపోయాను. సో, ఇప్పుడు నా యూజర్ స్టేట్ లాక్డ్ నుండి బ్లాక్డ్గా మారడానికి అండ్ బ్లాక్డ్ నుండి మళ్ళీ నార్మల్గా మారడానికి జరిగే స్టెప్స్ అన్నిటిని నేను వెరిఫై చేశాను అనుకోండి. దట్ బికమ్స్ స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అనమాట. ఒకటే టెస్ట్ డేటా లైక్ అదే యూజర్ నేమ్ కానీ అతని జర్నీ మారిపోయింది, అతని రోల్ మారిపోయింది ఫ్రమ్ వ్యాలిడ్ టు ఇన్వాలిడ్. సో, ఆ మారుతున్నప్పుడు యూజర్ స్టేటస్ ఏం మారింది, మళ్ళీ ఇన్వాలిడ్ నుండి యూజర్ వ్యాలిడ్కి మారడానికి రీసెట్ పాస్వర్డ్ కొట్టాడా, కస్టమర్ సర్వీస్ కాల్ చేశాడా, చేసినప్పుడు వాళ్ళు పాస్వర్డ్ మార్చి ఇస్తే మళ్ళీ మనం ఇస్తే మనం వ్యాలిడ్ అవుతాం కదా. సో, ఇలాంటి ఫ్లోస్ని వెరిఫై చేయడం ఈజ్ కాల్డ్ as స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అనమాట, విచ్ ఎగ్జిక్యూట్స్ బోత్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ స్టేట్ ట్రాన్సిషన్స్. ట్రాన్సిషన్ అంటే నథింగ్ బట్ మన రోల్ మారుతుంది అక్కడ అంతే. టెస్ట్ డేటా సేమ్ ఉంటుంది కానీ మన రోల్ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఓన్లీ యూజర్ ఉన్నారు ఇవాళ మీరు ఓన్లీ అప్లికేషన్ ఓపెన్ చేస్తే చదవగలరు. కానీ నేను రేపు మీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తాను అదే యూజర్ నేమ్కి.
సో యూజర్ అదే, కానీ తన రోల్ ఇట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ రీడ్ ఓన్లీ టు ద అడ్మిన్, తర్వాత అడ్మిన్ నుండి సూపర్ అడ్మిన్, మళ్ళీ సూపర్ అడ్మిన్ నుండి రీడ్ ఓన్లీ. సో అలా జరుగుతున్నప్పుడు నేను ఏమేమి స్క్రీన్స్ చూడగలుగుతున్నాను, వాట్ ఈస్ మై యాక్సెస్ లెవెల్, అలాంటి థింగ్స్ నేను వెరిఫై చేశాను అనుకో, దట్ బికమ్స్ మై స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అనమాట. అర్థమైందా? అదే ఒక యూజర్కి ఇప్పుడు అమెజాన్ తీసుకుంటే అందులో ప్రైమ్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి ఒకలాగా వస్తుంది, నార్మల్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా చేంజ్. అంతే. సో సేమ్ థింగ్ రోల్ మారడం. గుడ్, దట్స్ ఫైన్. ఓకే, సో నెక్స్ట్ మనము ఏం నేర్చుకోవాలి అనేసి అంటే హౌ టు రైట్ టెస్ట్ కేసెస్ అనేది నేర్చుకోవాలి. సో అసలు టెస్ట్ కేస్ అంటే ఏంటి అంటే ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు మీకు ఏదైనా ఒక సినారియో, ఏదైనా ఒక ఫంక్షనాలిటీని వ్యాలిడేట్ చేయమని ఇచ్చినప్పుడు మీకు తట్టే పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఏవైతే మనం వెరిఫై చేయాలనుకుంటున్నామో వాటిలన్నిటిని డ్రాఫ్ట్ చేసి ఒక డాక్యుమెంట్లో పెట్టడమే ఒక టెస్ట్ కేస్ అనమాట. సో ఆ టెస్ట్ కేసులో ఏంటంటే అది ఎలా ఉండాలి అంటే, రేపు అసలు టెస్టింగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళు కాదు, కానీ వాళ్ళు జస్ట్ వచ్చి మీరు ఈ డాక్యుమెంట్ ఇచ్చి ఇదిగోండి ఇందులో ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసి పాసా ఫెయిలా మార్క్ చేయండి అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. అంత డీటెయిల్డ్గా మనం మన టెస్ట్ కేస్ అనేది రాయాలి. అంటే టెస్ట్ కేస్ కంటే ముందు టెస్ట్ సినారియోస్ ఉంటాయి కదా. ఉంటాయి, చెప్తా. నేను ముందే తెలుసండి. సో టెస్ట్ కేస్ అంటేనేమో లైక్ డీటెయిల్డ్ లెవెల్లో రాసేది, టెస్ట్ సినారియో అంటేనేమో హై లెవెల్లో రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు టెస్ట్ సినారియో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ, లాగిన్ ఫంక్షనాలిటీ తీసుకో. సో validate the registration functionality, validate whether the registration functionality is working upon providing invalid details, on providing valid details అన్నావు అనుకో, that becomes your high level scenario. అండ్ టెస్ట్ సినారియో రాసేటప్పుడు ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ వ్యాలిడేట్ దట్ అనమాట. ఓకే. Whereas when you're writing test case, we have to write verify that. వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి టెస్ట్ కేస్ రాసేటప్పుడు. అదే హై లెవెల్లో మాట్లాడేటప్పుడు మనము వ్యాలిడేట్ దట్ అనే కీవర్డ్ వాడతాము. ఆన్ ఏ హై లెవెల్ బేసిస్ రాసేది టెస్ట్ సినారియో. సో థియరిటికల్గా వీ ఆల్వేస్ ఫాలో లైక్ టెస్ట్ సినారియో రాసేసి టెస్ట్ కేస్కి వెళ్తాం అనమాట. అంటే ఒక టెస్ట్ సినారియోకి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఇదే థింగ్ నేను వ్యాలిడేట్ ద యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ ప్రొవైడింగ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని ఒక సినారియో రాశాను. కానీ దీనికి ఎన్ని టెస్ట్ కేసెస్ ఐడెంటిఫై చేయొచ్చు మనము? రాంగ్ పాస్వర్డ్, రాంగ్ లాగిన్ ఐడి, లాగిన్ టు యూజర్ నేమ్, లాగిన్ టు పాస్వర్డ్. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు అది ఇన్వాలిడ్ అటెంప్టే, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అది ఇన్వాలిడ్ అటెంప్టే, నేను ఏదైనా ఒక ఫీల్డ్ని బ్లాంక్గా వదిలేస్తే ఇన్వాలిడ్ అటెంప్టే, లీవింగ్ బోత్ ఆఫ్ దెమ్ బ్లాంక్ ఈజ్ ఆల్సో అండ్ ఇన్వాలిడ్ సినారియో. సో ఇప్పుడు ఒక సినారియోకి మనకి 4 టెస్ట్ కేసెస్ వచ్చినాయి. సో టెస్ట్ సినారియో ఈజ్ ఆల్వేస్ అ హై లెవెల్ డిస్క్రిప్షన్, వేర్ టెస్ట్ కేస్ ఈజ్ ఆల్వేస్ అ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఒక టెస్ట్ కేస్ రాసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఒక సినారియోకి మ్యాచ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవుతుంటే, ఓకే, మనం చేసే ప్రాజెక్ట్లో స్టాండర్డ్ ప్రాసెస్ లైక్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ వీ రైట్ టెస్ట్ సినారియోస్ అండ్ దెన్ వీ మ్యాప్ ఇట్ టు ద టెస్ట్ కేసెస్ అనమాట. కానీ రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ టెస్ట్ సినారియోస్, మనం ఓన్లీ టెస్ట్ కేసెసే ఎక్కువ రాస్తామన్నమాట. సో టెస్ట్ సినారియో రాయడానికి డాక్యుమెంట్ ఎలా ఉండాలి అంటే సినారియో ఐడి, సినారియో డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. అండ్ యాక్చువల్ రిజల్ట్.
సో టెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ వెరిఫైయింగ్ ఇఫ్ your expected result is matching with the actual result or not. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇది టెస్ట్ సినారియో కాబట్టి అది టీఎస్తో స్టార్ట్ అయింది. టీఎస్ అండర్స్కోర్ ఇప్పుడు మనం ఏం ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తున్నాం, లాగిన్ కాబట్టి లాగిన్ అండర్స్కోర్ 001 అలానే నెక్స్ట్ దానికి 002 అయింది. టీఎస్తో స్టార్ట్ అయింది టెస్ట్ సినారియో అయితే, టెస్ట్ కేస్ అయితే టీసీతో స్టార్ట్ అవుతుంది. అండ్ సినారియో డిస్క్రిప్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వ్యాలిడేట్ దట్ అనే కీవర్డ్తోనే స్టార్ట్ అవ్వాలి ప్రతిదీని. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో ఐ మీన్ షుడ్ బీతో ఉంటుంది అనమాట. ప్రతి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో కూడా మనం షుడ్ బీ అనే వర్డ్ వాడాలన్నమాట. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ దీనికి ఏం రాయాలి, యూజర్ ఇస్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ డీటెయిల్స్ మన సినారియో. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు able to log in, should be able to log in, షుడ్ బీ ఏబుల్ టు లాగిన్. సో or successful login. user should be able to log in successfully upon providing valid details అని రాసుకున్నాం. సిమిలర్లీ దీనికి చెప్పండి. Users should not be able to log in upon providing invalid details. Should not be Invalid able to details. log in upon providing Invalid details. invalid details. Okay. So this is the basic టెంప్లెట్ అనమాట. కానీ లైక్ ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క రకమైన టెంప్లెట్స్, దీనిలో మళ్ళీ కస్టమైజేషన్స్ రకరకాలు రాసుకోవడం, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఇది మారిపోయింది. బట్ బేసిక్ టెంప్లెట్ అయితే ఇది ఉంటుంది అనమాట. దీనిలో కొన్ని ఫీల్డ్స్ కొంతమంది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అసలు రాయరు. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కదా యూజర్ అనే వర్డ్ యూస్ చేస్తాము. ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ కైనా దేనికైనా యూజ్ చేస్తాం. బికాస్ ఎవరు వాడతారు ఏదైనా ఒక సిస్టమ్ని వాడే వాళ్ళు మనం ఏమంటాము, యూజర్ అనే కదా అంటాము. ఈవెన్ ఇప్పుడు మీరు లైక్ ఈ ఫోల్డర్స్ లైక్ వీటిలో చూసినప్పుడు కూడా మీరు ఎప్పుడైనా పాత్ కాపీ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏమనిపిస్తుంది, C/user/download C/user/ మన నేమ్ అలా వస్తుంది కదా. సో యూజర్ హూఎవర్ యూజెస్ ద సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ యూజర్. సో మనం రాసేటప్పుడు కూడా యూజర్ అనే వర్డ్ వాడుతూ ఉంటాం అనమాట ఫ్రీక్వెంట్గానే. ఓకేనా. ఇప్పుడు టెస్ట్ కేస్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఇప్పుడు ఈ టెంప్లెట్లోని నేను పైన రాసుకున్నాను ప్రాజెక్ట్ నేమ్, మాడ్యూల్ నేమ్, టెస్ట్ డిజైన్ బై ఇవన్నీ. కొన్ని ప్రాజెక్ట్స్లో దీని పక్కనే టెంప్లెట్లో ఇక్కడ పక్కన యాడ్ చేసుకుంటారు. సో టెంప్లెట్ మారచ్చు కానీ ఫీల్డ్స్ ఇంచుమించు ఇవే ఉంటాయి. వీటికన్నా కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, బట్ బేసిక్ అయితే ఇవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్, మనం ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామో వాళ్ళు ఆల్రెడీ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పెడతాము. మాడ్యూల్ నేమ్ అంటే ఏది వెరిఫై చేస్తున్నాం, లైక్ లాగిన్, రిజిస్ట్రేషన్, సర్చ్, ఆర్డరింగ్. సో బేస్డ్ ఆన్ దట్ వీ విల్ గివ్ యువర్ మాడ్యూల్ నేమ్. రిలీజ్ వర్జన్ అంటే ఇది డెవలపర్స్ ఇస్తారు మనకు ఆ వర్జన్ నెంబర్ ఒకవేళ ఇస్తే ఆ వర్జన్ నెంబర్ ఇక్కడ ఇస్తాము. అండ్ నెక్స్ట్ టెస్ట్ డిజైన్డ్ బై అంటే టెస్ట్ కేసెస్ రాసింది ఎవరు, టెస్ట్ డిజైన్డ్ డేట్ ఏ రోజు రాసాము. అండ్ ఈ టెస్ట్ డిజైనింగ్ వరకు ఇది STLCలో టెస్ట్ కేస్ డిజైన్ ఫేజ్లో అయిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే ఎప్పుడైతే కోడ్ రెడీ అయ్యి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పుడు వీ విల్ మూవ్ టు టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో మనము స్టాండర్డ్ ప్రాసెస్లో ఏం చేయాలి, లైక్ మనం రాసుకున్న టెస్ట్ కేసెస్ మనమే ఎగ్జిక్యూట్ చేసుకోవాలా, చేసుకోకూడదా? చేయాలి. డిఫరెంట్ పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, వేరే పర్సన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాడు? బికాస్ మనం రాసుకున్న ఏంటంటే తనకి వేరే ఐడియాస్ వస్తాయి కూడా తను ఇంప్లిమెంట్ చేసి తను కూడా చేస్తాడు. సో మనం రాసుకుంటే మన బ్రెయిన్ ఒకలానే ఆలోచిస్తుంది కాబట్టి వాట్ వీ డూ ఇస్ వీ ట్రై టు
ఎగ్జిక్యూట్ విత్ అదర్ పర్సన్. మనం రాసుకున్నది వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు రాసింది మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. వీల్ హ్యావ్ ఎ పీర్ రివ్యూ ఇన్ ప్లేస్. మళ్ళీ మనం ఏం చేస్తామంటే అసలు మనం రాసింది కరెక్టా కాదా అని మన ఫ్రెండ్స్‌తో, మన కొలీగ్స్‌తో ఎక్స్చేంజ్ చేసుకొని, ఇంకేమైనా ఐడియాస్ కోసం అలా ఎక్స్చేంజ్ చేసుకొని, దెన్ వీ ట్రై టు డూ అనమాట. అప్పుడేంటంటే మోర్ నెంబర్ ఆఫ్ నెగెటివ్ సినారియోస్ కవర్ చేసే ఛాన్స్ మనకొస్తదనమాట. ఇంక్రీజ్ అయితే. హ్మ్. సో, అందుకని ఇక్కడ మనకి ఎగ్జిక్యూటెడ్ బై ఇప్పుడు మనం రాసుకుంది మనమే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ 2 కాలమ్స్ పెట్టుకోక్కర్లేదు కదా! కానీ ఇది స్టాండర్డ్‌గా అందరూ ఫాలో చేస్తారా అంటే, అది మనం చెప్పలేం. దట్ వేరీస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. బట్ ద థింగ్ ఈస్ దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో ఐడియల్లీ. టెస్ట్ కేస్ ఒకళ్ళు డిజైన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ ఇంకొకళ్ళు చేయాలి. అప్పుడే మనకి ఐడియాస్ ఎక్స్చేంజ్ అయ్యి మనం బెటర్ టెస్ట్ కవరేజ్ ఇవ్వగలుగుతాము. ఓకే. సో, మనం ఏ రోజైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూటెడ్, ఆ డేట్, ఆ 2 ఇవ్వాలనమాట. అండ్ నెక్స్ట్ టెస్ట్ కేస్. సో, టెస్ట్ కేస్ ఐడి అన్నా హ్యాష్ సింబల్ అయినా ఒకటే అనమాట. సో, టెస్ట్ కేస్ ఐడి ఎలా స్టార్ట్ అయిద్దంటే TC_A మాడ్యూల్ _001. సిమిలర్లీ టెస్ట్ సినారియో కూడా. టెస్ట్ సినారియో ఇందాక ఇక్కడ రాసుకున్నాం కదా! ఇప్పుడు మనం రాసే టెస్ట్ కేస్ ఏ సినారియో కిందకు వస్తుందో ఆ సినారియో ఐడిని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు ఇది వ్యాలిడ్ లాగిన్‌ది కాబట్టి వ్యాలిడ్ లాగిన్ సినారియో 1 ఉంది కాబట్టి ఐడి నేను అది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి అంటే వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇట్ షుడ్ బీ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ఓకే. సో, అందుకని ఇక్కడ మనం రాసాం వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు, ఇన్ ప్రెజెంట్ టెన్స్ రాస్తున్నాం మనం. వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ ప్రొవైడింగ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. సో, దీనికి మన ప్రీ కండిషన్ ఏంటంట, ఒక యూజర్ ఈ సినారియో మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకో, వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు యూజర్ లాగిన్ అవ్వాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకో, దానికన్నా ముందు ఏమి జరిగి ఉండాలి, ఏమి ఉండాలి మన దగ్గర ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ దిస్ టెస్ట్ కేస్ అనేది మన ప్రీ కండిషన్ వెబ్సైట్ అనమాట. రన్ అవ్వాలి. వెబ్సైట్ రన్ అవ్వాలి. సో, ముందు మనకు ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ తెలియాలి. అండ్ నెక్స్ట్ ఇది లాగిన్ సినారియో కాబట్టి యూజర్ అనేవాడు ఆల్రెడీ అప్లికేషన్తో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ మనకి ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏంటో తెలిసి ఉండాలి. ఈ 3 విషయాలు తెలిస్తే అప్పుడు మనం ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం కదా. సో, వాట్ ఎవర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ దిస్ టెస్ట్ కేస్ కమ్స్ అండర్ ద ప్రీ కండిషన్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ప్రీ కండిషన్ లైక్ ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏవైతే స్టెప్స్ యూజర్ ఫాలో అవుతున్నాడో దాన్ని మనం టెస్ట్ కేస్ స్టెప్స్ కింద పెడతామన్నమాట. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము యూఆర్ఎల్ హిట్ చేస్తాము, ఓపెన్ చేస్తాము, తర్వాత వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇస్తాము, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తాము, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాము. అదే ఇప్పుడు వేరే ప్రాసెస్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అమెజాన్కి వెళ్ళాము. .comకి వెళ్దాం. ఇప్పుడు నేను లైక్ సైన్ ఇన్, నేను ఫస్ట్ లాగౌట్ చేస్తాను. అయితే ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు నాకు ఇక్కడ లాగిన్ అవ్వాలనుకోండి నేను ఈ అప్లికేషన్లోకి, ఫస్ట్ నేను ఈ హెలో సైన్ ఇన్ మీద హోవర్ చేయాలి. హోవర్ చేసినప్పుడు సైన్ ఇన్ బటన్ వస్తుంది. అప్పుడు క్లిక్ చేసినప్పుడు నాకు ఓన్లీ యూజర్ నేమే అడుగుతుంది. యూజర్ నేమ్ ఇచ్చి నేను కంటిన్యూ కొట్టాలి. కొట్టిన తర్వాత నేను పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు స్టెప్స్ మారిపోయినాయి కదా. సో, వాట్ ఎవర్ ద స్టెప్స్ దట్ యూఆర్ డూయింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత దానికి తగినట్టు మనం మన టెస్ట్ కేస్ స్టెప్స్ రాయాలి. సో, ఇప్పుడు నేను ఈ అమెజాన్కి రాయాలనుకో, హోవర్ ద మౌస్ ఆన్ హెలో సైన్ ఇన్ ఆప్షన్ అండ్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్, ఎంటర్ యూజర్ నేమ్ ఆర్ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, క్లిక్ ఆన్ కంటిన్యూ, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్. సో, ఈ స్టెప్స్ రాసుకోవాలన్నమాట మనం ఇక్కడ. మనం రాసుకునే టెస్ట్ డిస్క్రిప్షన్ బట్టి మన అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏవైతే యూజర్ స్టెప్స్ ఫాలో అవుతున్నాడో వాటిని కూడా ఇవి కూడా మనం ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తాం అనమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్.
సో, నెక్స్ట్ టెస్ట్ డేటా వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం వాడే ఈ డేటా మొత్తం మనం ఈ టెస్ట్ డేటా కాలమ్‌లో ఇవ్వాలనమాట. అండ్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ సేమ్ షుడ్ బి అనే వర్డ్‌తో ఉండాలి. ఓకే. అండ్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉండాలి. యాక్చువల్ రిజల్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ విల్ బి ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకుందాము. ఓకే. చేసినప్పుడు యూజర్ లాగిన్ అవుతున్నాడు సక్సెస్‌ఫుల్‌గా. అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? ఎట్లా రాస్తాము? యాక్చువల్ రిజల్ట్ ఏం రాయాలి? ఇప్పుడు యూజర్ లాగిన్ అవ్వగలుగుతున్నాడు. యూజర్ లాగిన్ సక్సెస్ఫుల్. User is able to log in successfully లేకపోతే was able to log in successfully. It can be either in present tense or past tense అనమాట. Yeah. User is was able to log in is రాసుకుందాంలే. Is able to log in successfully. సో ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ రెండు మ్యాచ్ అయినాయి. ఇక్కడ మనం వాడు లాగిన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ లాగిన్ అయ్యాడు. అప్పుడు మన స్టేటస్ అనేది పాస్. ఒకవేళ యూజర్ అనేవాడు లాగిన్ అవ్వలేకపోతున్నాడు, ఫెయిల్ అని రాసి రెడ్ కలర్ మార్క్ చేస్తాం. అప్పుడు దీన్ని మనం ఫెయిల్ అని రాసుకోవాలి. ఒకవేళ ఇది పోతే మనం ఫెయిల్ రాసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, యూజర్ ఈజ్ అనేబుల్ టు నాట్ ఏబుల్ టు ఎలా అయినా రాసుకోవచ్చు. అనేబుల్ టు లాగిన్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు అవ్వలేదు అనుకోండి, లైక్ ఇది అయింది సిచ్యుయేషన్, ఫెయిల్ అయిపోయింది, అప్పుడు మనం ఏం చేయాలి? బగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి బగ్ రిపోర్ట్ రేజ్ చేయాలి. సో whenever your expected result and actual result are not matching, we have to raise a defect. Okay. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు మనం ఏ ఫేజ్లో చేస్తాం? ఎస్టీఎల్సీలోని ఎప్పుడు రాస్తాం? అర్థం కాదు. ఎస్టీఎల్సీలో ఏ ఫేజ్లో మనం ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు రాసే వర్క్ కంప్లీట్ చేస్తాము? బిఫోర్ బగ్ రిపోర్టింగ్ దాకా. ఇంకా ఎగ్జిక్యూషన్కి రాలేదు, ఈ యాక్చువల్ రిజల్ట్ ఇది లేదు, ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు మనం ఫస్ట్ రాయాలి కదా. అది ఎప్పుడు రాస్తాము? టెస్ట్ కేసెస్ లోనే రాసేస్తాం. టెస్ట్ కేస్ డిజైన్ ఫేజ్లో రాస్తాము. సో ఇప్పుడు మనకి ఎస్టీఎల్సీలో వాట్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎస్టీఎల్సీ చెప్పండి? రిక్వైర్మెంట్ అనాలిసిస్, తర్వాత అండర్స్టాండింగ్, టెస్ట్ ప్లానింగ్ అండ్ టెస్ట్ కేస్ డిజైన్ డెవలప్మెంట్. సో టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అన్నా టెస్ట్ కేస్ డిజైన్ అన్నా అప్పుడు మనం ఈ టెస్ట్ కేసెస్ని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు ఫిల్ చేస్తామన్నమాట ఈ టెంప్లెట్లోని. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్, ఎప్పుడైతే మనకు కోడ్ వస్తుందో దెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దోస్ టెస్ట్ కేసెస్ అండ్ వీఆర్ ఫిల్లింగ్ అవుట్ దీస్ లాస్ట్ 2 కాలమ్స్. ఓకే. అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఈజ్ నాట్ మ్యాచింగ్ దెన్ వి రేజ్ అ డిఫెక్ట్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఒకసారి రిపీట్ చేయరాదు. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఏమైందంటే మనం ఫస్ట్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఒక టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ తయారు చేస్తాం కదా. చేసిన తర్వాత డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ తయారు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ స్టేజ్లోని, లైక్ వాళ్ళ డిజైన్ అయిపోయిన తర్వాత వెన్ దే ఆర్ కోడింగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్. సో అప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఈ లోపల టెస్ట్ కేసెస్ రాసుకుంటాము. ఎలా రాస్తాము? బేస్డ్ ఆన్ ఈ రిక్వైర్మెంట్స్ చదువుకొని దాని నుండి పాజిటివ్ అండ్ నెగిటివ్ సినారియోస్ ఐడెంటిఫై చేసుకుని మనం టెస్ట్ కేసెస్ రాస్తాం కదా. సో రాసేటప్పుడు మనం ఇలాంటి ఏదో ఒకటి ఈ టెంప్లెట్ కానీ లేకపోతే జీరా టూల్లో ఎక్స్రే రిపోజిటరీ కానీ ఏదో ఒక టూల్ ఉంటుంది మన దగ్గర, కానీ అందులో మనం రాయాలి, మన టెస్ట్ కేసెస్ డిజైన్ చేయాలి. సో డిజైన్ చేసేటప్పుడు మనము అంతే కదా, ఇప్పుడు మన యాక్చువల్ రిజల్ట్ ముందే ఎగ్జిక్యూట్ చేయకుండా రాసేయలేం కదా. సో అందుకని మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు మనము వీ విల్ ట్రై టు ఫిల్ అవుట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట, ఏమేం కావాలి అవన్నీ ఫిల్ చేసుకుంటాం అనమాట. సో టెస్ట్కి వాళ్ళు డెవలపర్స్ ఎప్పుడైతే కోడింగ్ కంప్లీట్ అయిపోయి టెస్టింగ్కి మూవ్ చేస్తారో
అప్పుడు మనం టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న స్టెప్స్ని మళ్ళీ మనమే వెరిఫై చేసుకుంటాం అనమాట, అవుతుందా లేదా అని. లైక్ మన కొలీగ్స్కి ఇచ్చి వాళ్ళది మనం మంది వాళ్ళు. ఓకే. ఓకే. అర్థమైందా? చెప్పు నువ్వు, నీకేం అర్థమైంది? తర్వాత ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్‌కి మీట్ అయితే పాస్ అయిపోయిద్ది. పాస్ అయిపోద్ది. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేస్తాం లేదంటే మనము? ఫెయిల్ అని పెట్టి మళ్ళీ మనము డెవలపర్‌కి బగ్ రిపోర్ట్ చేస్తాం ఇంకా. బగ్ రిపోర్ట్ డిఫెక్ట్ ట్రేస్ చేయాలి. ఓకేనా? ఓకే. సో ఇవాళ మీ టాస్క్ ఏంటి అనేసి అంటే, నేను ఈ టెంప్లెట్ ఇస్తాను, ఓకే, ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, ఓకే. 5 టెస్ట్ సినారియోస్ అండ్ 10 టెస్ట్ కేసెస్ రాయగలగాలి ఫర్ ఎనీ అప్లికేషన్ ఆఫ్ యువర్ చాయిస్, వెదర్ ఇట్ మైట్ బి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎనీ వెబ్సైట్. మీరే మీ టెస్ట్ సినారియోస్ సెలెక్ట్ చేసుకోండి, మీరే మీ ఈ థింగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. లైక్ ఆ టెస్ట్ సినారియోస్ ఐడెంటిఫై చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ గురించి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సో టెస్ట్ సినారియోస్ రిలేటెడ్ టు సర్చ్ రాసుకొని దానికి తగినట్టు టెస్ట్ కేసెస్ రాయాలి. అలా మీరు రాస్తే అసలు మీరు ఏం మిస్టేక్స్ రాశారు ఏంటి, ఏం కరెక్షన్స్ చేయాలి, ఎందుకంటే మనకి మెయిన్గా వర్క్లో రావాల్సింది ఇది రాయడమే అనమాట. ఇట్స్ సింపుల్ ఇంగ్లీషే, బట్ ఇట్ షుడ్ కవర్ మోర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సినారియోస్. నెగిటివ్ సినారియోస్ ఎక్కువ ఆలోచించాలి, పాజిటివ్ సినారియోస్ ఎక్కువ ఆలోచించాలి. లైక్ ఒక ఎండ్ యూజర్ ఏమేమి చేయగలుగుతాడో అవన్నీ ఆలోచించాలన్నమాట. ఫైవ్ సెనారియోస్ 10 కేసెస్ రాసుకోవాలి. ఈ 10 టెస్ట్ కేసెస్ రాయండి. వాటిని ఎన్ని సినారియోస్లో పడతాయో అవి అన్ని సినారియోస్. లైక్ ఒక సినారియోలోనే మీరు 4 టెస్ట్ కేసెస్ కవర్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ ఫైన్. 2 సెకండ్ సినారియోలో ఇంకో 5, అలా మీ ఇష్టం. లైక్ సినారియోస్ ఒక టెస్ట్ సినారియో ఐడెంటిఫై చేస్తే దాని నుండి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తున్నాయో చూసుకోండి, దాన్ని బట్టి యూ కెన్ రైట్ హియర్. ఓకే. అది మెయిన్ టాస్క్. అండ్ నెక్స్ట్ ఇంకో పని చేయాలి మీరిద్దరి వాళ్ళ. ఏంటంటే యూ గైస్ నీడ్ టు డౌన్లోడ్ జావా అండ్ ఎక్లిప్స్. ఈ ఎక్లిప్స్ వర్షన్ నేను పంపిస్తాను, 2022 వర్షనే అది వర్క్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ 2023 వర్షన్ పని చేయట్లేదు సరిగ్గా. సో నేను ఒక జిప్ పంపిస్తాను, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ జావా అండ్ మావెన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో నేను పంపిస్తాను లింక్స్, ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి స్టెప్ బై స్టెప్ చేయండి. ఒకవేళ అందులో రావట్లేదు అంటే నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో ఏం లేదు, జావా ఫైల్ ఉంటుంది ఒకటి, జస్ట్ బేస్. ఎందుకంటే ఇది నాది ఈ మ్యాక్లో నేను మీకు డైరెక్ట్ స్టెప్ బై స్టెప్స్ చూపించలేను కానీ, బట్ ఐ విల్ షో హౌ టు డౌన్లోడ్ మావెన్ అండ్ అది. సో ఇప్పుడు మావెన్ డౌన్లోడ్కి ఏంటంటే మావెన్ డౌన్లోడ్కి వెళ్ళాలి, డౌన్లోడ్ అపాచీ మావెన్కి వెళ్ళాలి, బైనరీ జిప్ ఆర్కైవ్ ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ వర్షన్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇది ఒక జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ డౌన్లోడ్ అయిన మీ ఇద్దరు ఎవరిదైనా మ్యాక్ బుక్ అయితే ఓకే. సో ఇప్పుడు ఈ విండోస్ ఇక్కడ ఇది ఏదైతే డౌన్లోడ్ అయిందో ఈ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్ని ఎక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తారంటే సి డ్రైవ్లో. ఓకే, సి డ్రైవ్లో ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానిలో పేస్ట్ చేయండి. మావెన్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. లేకపోతే జావా ఇన్స్టాల్ చేసుకుంటే జావా ఫోల్డర్ లోపలే లైక్ పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏదైనా ఒక ఫోల్డర్లో సి డ్రైవ్లో ఇలా పేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే విండోస్లోకి వెళ్ళి
ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేస్తున్నప్పుడు ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా సిస్టమ్ ప్రాపర్టీస్ అని ఒకటి కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు మై కంప్యూటర్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. లైక్ మన దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లో కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటుంది. లేకపోతే కింద ఇక్కడ విండోస్లో సర్చ్ ఉంటుంది కదా, అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఒకటి ఓపెన్ అయ్యిద్ది. అక్కడ కూడా మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఒక ట్యాబ్ కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడు సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంటుంది. సో ఆ సిస్టమ్ వేరియబుల్స్లో న్యూ క్లిక్ చేసి మనం ఇక్కడ maven_home అన్ని క్యాపిటలే, maven_home క్యాపిటల్స్లో ఇచ్చి సైట్ లైక్ ఈ వాల్యూ ఏమో ఇక్కడ పేస్ట్ చేసాం కదా, సో ఆ పేస్ట్ చేసిన పాత్ని ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో పాత్ కూడా సెట్ చేయాలి. ఇందులోనే కిందకి మీరు స్క్రోల్ చేస్తే మీకు పాత్ అని ఇంకోటి కనిపిస్తుంది, ఆల్రెడీ ఉంటుంది పాత్. సో దాన్ని ఎడిట్ క్లిక్ చేసి అక్కడ మీకు చాలా ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇది పాత వర్షన్స్ది చూపిస్తుంది బొమ్మ. ఇప్పుడు మనకి విండోస్ 10 or 11 అని ఇంకో చాలా ఫీల్డ్స్ కనిపిస్తాయి. కింద నెక్స్ట్ ఉండే ఖాళీ ఫీల్డ్లో మనం క్లిక్ చేసి ఈ బిన్ కూడా ఓపెన్ చేయాలి. మీరు బిన్ ఓపెన్ చేసిన తర్వాత బిన్ వరకు ఉన్న పాత్ పేస్ట్ చేయాలి పాత్లోని. పేస్ట్ చేస్తే మీకు మావెన్ ఇన్స్టాల్ అయిపోయినట్టు. సో మీరు దాన్ని ఎలా వెరిఫై చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే, సెర్చ్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే మా MVN-version అని కొడితే మీకు ఇలాగా ఇన్స్టాల్డ్ వర్జన్ డీటెయిల్స్ కనిపించాలన్నమాట. కనిపిస్తే మావెన్ ఇన్స్టాల్ అయినట్టు. జావా ఈజ్ వెరీ ఈజీ. దీనికి కూడా అంతే. మనం జావా ఇన్స్టాల్ కొట్టండి, ఈ ఒరాకిల్లోకి వెళ్ళండి, ఇక్కడ మీకు వర్జన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ విండోస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ x64 ఇన్స్టాలర్, ఈ exe ఫైల్ ఉంది కదా, ఈ exe ఫైల్ డౌన్లోడ్ చేసి మనం నార్మల్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ ఫినిష్, అలాగా అన్నీ ఫినిష్ కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత దీనికి కూడా మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని సెట్ చేయాలి. సో సెట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, హోమ్ అని కనిపించినప్పుడు ఎప్పుడైతే java_home కానీ maven_home కానీ మనం చేసేటప్పుడు వీ విల్ ఓన్లీ గివ్ అంటిల్ ద ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత వరకే ఇస్తాము. దాని లోపల బిన్ ఓపెన్ చేసిన ఇచ్చే పాత్ని మాత్రం మనం ఇదిగోండి ఇలా మీరు జావా exe ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ కొట్టేసుకోవడమే అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఇలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే ఇందాక మీకు నేను చూపించినట్టు లైక్ సిస్టమ్ వేరియబుల్స్ కనిపిస్తుంది. అందులో పాత్ వేరియబుల్లో ఇందాక మనం మావెన్ది ఎలా యాడ్ చేసామో అలానే ఇక్కడ కూడా మనము జావాది యాడ్ చేస్తాము, కానీ ఇది బిన్ ఫోల్డర్ వరకు వెళ్ళి యాడ్ చేయాలన్నమాట. పాత్ అనేది మావెన్లో అయినా జావాలో అయినా రెండిట్లోనూ బిన్ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత పాత్ కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే జావా ఇన్స్టాల్ చేసేస్తారో చేసిన వెంటనే మీకు C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి అందులో ఉండిద్ది. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ బిన్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అక్కడ వరకు వచ్చిన పాత్ని తెచ్చి ఈ పాత్ వేరియబుల్లో పేస్ట్ చేయాలి. అలానే java_home అని ఇంకో వేరియబుల్ సెట్ చేస్తాము. అందులోనేమో బిన్ ఫోల్డర్ కాకుండా ముందు వరకు ఇవ్వాలన్నమాట. జావా ఇన్స్టాల్ అయిందా లేదా అని వెరిఫై చేయడం కూడా సేమ్, java-version అని కొడితే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది. సో నేను 2 వీడియోస్ కూడా పంపిస్తాను. ఆ వీడియోస్ చూసి స్టెప్ బై స్టెప్ అవి ఇన్స్టాల్ చేయండి. మీరు కనుక ఈ టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ రాసేస్తే మనము వి విల్ స్టార్ట్ జావా ఫ్రమ్ టుమారో. ఓకేనా? ఓకే, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాము. నేను ఈ వీడియోస్ పంపిస్తాను.